రెసిపీ ఏంటో చెప్పే ముందు ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే 3 eggs ని ఇలా స్మాష్ చేసుకోండి, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయ వేసుకొని కలిపేసుకోండి. అండ్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలిపేసుకోండి. కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని కలిపేసుకోండి. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకోండి. ఏ షేప్స్ లో అన్నా మనం బ్రెడ్ ని ఇలా కట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయినాక బ్రెడ్ ని ఇలా వేసుకోండి. సర్కిల్ పార్ట్ లో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ సర్కిల్ తో కవర్ చేసేయండి. నేను చూపిస్తున్న విధంగా చేయండి, ఖచ్చితంగా చాలా టేస్టీ ఉంటది. నన్ను నమ్మండి. 2 sides మంచిగా ఫ్రై చేసుకోండి. దీన్ని కూడా బ్రెడ్ ఆమ్లెట్ అంటారు, కానీ నేను మాత్రం డిఫరెంట్ గా ట్రై చేసా. ఇలా చిన్న పిల్లలకి పెడితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సాస్ తో తింటే ఇంకా చాలా బాగుంటది. అలా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇంకా మా అన్న కూడా చాలా బాగా నచ్చిందంట. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేసి చెప్పండి.